హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి, చేసేయండి. కళ్యాణ్ డెమోన్ జెన్యూన్ ఫ్రెండ్షిప్ కనిపించింది. సూపర్ అండి. అసలు దివ్య ఇచ్చి పడేసిందిగా రీతుకి కరెక్ట్ సంజనానే అనిపించింది. రీతు కూడా చాలా బాగా పాయింట్స్ పెట్టింది. బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టారు. కంటెండర్ అయిన వాళ్ళు ట్యాగర్ వేసుకొని నిలబడాలి, అవ్వని వాళ్ళు పరిగెట్టుకొని వెళ్లి ట్యాగర్ ఇవ్వాలి. వీళ్ళు వాళ్ళని తీసేయాలి. ఫస్ట్ సుమన్ శెట్టి గారు రీతుకి ఇచ్చారు. రీతు సంజన గారిని పొడిచారు. రీతు అంటారు సంజన గారితో ఫస్ట్ వీక్ కెప్టెన్ అయ్యారు. సపోర్ట్ టాస్క్. ఒక కెప్టెన్ కానీ హౌస్ మేట్ అంటే గేమ్ గురించే మాట్లాడాలి. మీరు బిలో ద బెల్ట్ వెళ్లి ప్రతి హౌస్ మేట్స్ గురించి మాట్లాడాలి. ఒక్క ఇమాన్యుయల్ తో తప్ప అంటే సంజన గారు అవును బిలో ద బెల్ట్ పనులు చేయకూడదు, మీరు చేస్తే నేను అలానే అంటా. సూపర్ అసలు సంజన గారు. నెక్స్ట్ రీతు కళ్యాణ్ అన్నారు సెలబ్రిటీలు చుట్టూ తిరుగుతారు అనేసి. నన్ను నిన్న అన్నారు. బర్నీ గారిని కూడా లయన్ అన్నా అని నామినేట్ చేశారు. దివ్యాని రోడ్ రోలర్ అన్నారు. తనుజ విషయంలో కూడా ఆ పోపు గురించి గొడవ పెట్టారు. ఒక్కొక్కరి మీద ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. రీతు ఎగ్జాంపుల్స్ కూడా చాలా బాగా చెప్పింది. పాయింట్. సంజన గారు గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఉండేదంతా గేమ్ అంటారు. గేమే అంటే రీతు మీరు ఇమాన్యుయల్ తో క్లోజ్ గా ఉండేది గేమేనా అంటే కాదు, అది మా ప్యూర్ రిలేషన్ ఇద్దరిది అంటారు. మీరైతే రిలేషనా, మాది ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు కదా అంటారు రీతు. ఇక్కడ కూడా రీతు సూపర్. ఇలా మాట్లాడితే సంజన గారు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. వెంటనే సంజన గారు నీ గేమ్ ఏముంది, అరగంట కోప్పడతావు, గంట అలుగుతావు, మళ్ళీ ఇద్దరు కలుస్తారు, అదేగా ఉంది అంటే 100% నిజం. గేమ్ లేదా అంటే గేమ్ కూడా ఉంది, ఎక్కువ ఇదే కనిపిస్తుంది. నేను గేమ్ కోసం బాండ్ పెట్టుకోలేదు, జెన్యూన్ గా ఉన్నాను అంటే సంజన గారు మీరు అసలు బాండే కాదు, మీరు బయటకు వెళ్ళాక ఉంటారో లేదో అంటున్నారు. ఇక్కడ సంజన గారు అందరూ ఏమనుకుంటున్నారో అదే మాట్లాడేశారు. సంజన గారిని పొడి చేశారు, తీసేసింది, వెళ్ళిపోయారు. నెక్స్ట్ బర్నీ గారు ట్యాగర్ డిమాండ్ కి ఇచ్చారు. నువ్వు ఈ వీక్ డల్ అయ్యావు, నీకు హెల్ప్ అవుతుందని ఇచ్చాను. ఇమాన్యుయల్ ని పొడిచారు. డిమాన్ పాత పాయింట్స్ చెప్పారు అనిపించింది. థర్డ్ వీక్ లో సపోర్ట్ చేసా కెప్టెన్ గా. ఇమాన్యుయల్ నువ్వెక్కడ సపోర్ట్ చేసావురా? ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటే నిన్ను శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నా. నేను మీకు గేమ్ ఆడే ఛాన్స్ ఇచ్చాను అంటే అది కూడా సపోర్టే కదన్నా అంటాడు. ఈ అన్ని పాయింట్స్ పై ఆల్రెడీ నామినేట్ చేసావు, మళ్ళీ ఇదే పాయింట్స్ తో తీసేస్తావా కెప్టెన్సీ రేస్ నుంచి? కళ్యాణ్ కూడా ఇవే పాయింట్స్ చెప్పాడు లాస్ట్ 2 వీక్స్ కూడా. నాకు సపోర్ట్ చేయట్లేదు, స్టాండ్ తీసుకోవట్లేదు అనేసి. డెమాన్ రెబల్ టాస్క్ లో తీసావు అంటే ఇమాన్యుయల్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళని తీయడు కదా గేమ్ అంటారు. అవునన్నా నాకు నచ్చలేదు, నువ్వెలా తీసేసావో నేను అలాగే తీసేసా. ఈ పాయింట్ బాగా చెప్పాడు. కానీ ఇమాన్యుయల్ చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు, బాగా చెప్పారు. ఈ వీక్ నామినేట్ చేసినప్పుడు నిన్నెందుకు కెప్టెన్ చేస్తా అంటారు డెమాన్. మరి అది చెప్పు, ఆ పాయింట్ చెప్పి తీసే అంటారు. బాగుంది ఇద్దరు డిఫెండింగ్ కూడా. కానీ ఇమాన్యుయల్ గారు చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. నెక్స్ట్ తనుజ రీతుకి ఇచ్చింది, దివ్యాని తీసేసింది. సంజన గారు మధ్యలో వచ్చి నువ్వు సేఫ్ గా మాట్లాడుకు తనుజ, నువ్వు దివ్యాని తీసామని చెప్పావుగా అంటే సంజన గారు పెట్టారుగా ఫిట్టింగ్ అనిపించింది. నీకు మీ ఫేవరెట్ ఉంటే మాకు అలాగే ఉంటారు అంటారు తనుజ. ఇక్కడ ఏంటి అంటే ఇద్దరు గొడవద్దు అని కలిసిపోయారు, మళ్ళీ ఇలాగే చెప్పడం ఏంటి అనిపించింది. దివ్య డిఫెండింగ్, నేను ఉంటే నువ్వు కెప్టెన్ ఎందుకు అవ్వు, నీ మీద నీకు నమ్మకం లేదా? రీతు అలా అంటే వాళ్ళు నాకు కాంపిటీషన్, నీకంటే బాగా ఆడతారు, వాళ్ళే పొడుస్తాను కదా అంది. దివ్య నువ్వు భయపడి నన్ను పొడిచావు, నీకు దమ్ముంటే ఆడి నాతో గెలువు రీతు. నీకు 11th 12th వీక్ ఇమ్యూనిటీ వచ్చింది, బుద్ధున్నవాడు నీకు ఎవడైనా ఇస్తాడా అంటే ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసింది తనుజకి. రీతు నాకు కెప్టెన్ అవడం ఇంపార్టెంట్ అంటది. దివ్య బిగ్ బాస్ ఇమ్యూనిటీ వద్దంట ఇవ్వకండి అంటది. ఇక్కడైతే ఇచ్చి పడేసింది దివ్య. బాగున్నాయి పాయింట్స్. అంత అయిపోయింది. నెక్స్ట్ సంజన గారు ట్యాగర్ తీసుకున్నారు. సంజన గారు అనేస్తారు రీతుని తీస్తానంటేనే నీకు ఇచ్చేస్తా అనేసి. ఎందుకంటే డిమాండ్ కి ఇస్తే కళ్యాణ్ తీసేస్తాడు, వీళ్ళిద్దరూ ఉంటారు అనేసి. మళ్ళీ రీతుని అయ్యిందనుకో ఇబ్బంది వీళ్ళకి. ఆల్ ది బెస్ట్ అది అని చెప్పుకుంటారు. ఓకే. తర్వాత భరణి గారు రీతు గనక కెప్టెన్ అయితే ఈ గేమ్ స్పిరిటే పోద్ది అనేసి సంజన గారితో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇమ్యూనిటీ వస్తే పిచ్చోల్లో తిరగాలి మనం అంటే 3వసారి ఇమ్యూనిటీ వస్తే అని అర్థం. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ రోడ్డు పోర్చాలి, కంకర ఇసుక వేసి టేప్ అంటించాలి. ఇద్దరు చాలా బాగా ఆడారు, చాలా కష్టమైన టాస్క్. డిమాండ్ టాస్క్ చాలా బాగా ఆడతారు, కళ్యాణ్ కూడా అంతే. ఇద్దరే. డిమాండ్ పవన్ కి పెయిన్ వచ్చింది, ఆల్మోస్ట్ కళ్యాణ్ కూడా స్ట్రెయిన్ అయ్యాడు. కళ్యాణ్ కి ఇమాన్యుయల్ తనుజ చెప్తూ ఉన్నారు, డిమాండ్ కి రీతు చెప్తుంది లేస్తూ
లేస్తుంటే పెయిన్ వచ్చేస్తుంది అంటే బర్నీ గారు కూడా గివ్ అప్ ఇవ్వద్దు అంటారు. లేస్తుంటే పెయిన్ వస్తుందన్న అంటారు. రీతు పక్కకు వెళ్ళి ఏడుస్తుంది. నాకైతే అంత అవసరమా అనిపించింది. దివ్య అక్కడ స్ప్రే అది చేస్తుంది. అదేదో రీతు చేయొచ్చు కదా, ఏడిస్తే అక్కడ పెయిన్ తగ్గిపోదు కదా. దివ్య సూపర్ అనిపించింది అసలు. ఇక్కడ అక్కడ డిమాండ్ కూడా దొర్లుతూ టేప్ అంటించడం చాలా బాగా అనిపించింది. అంటే రీతు ఏడవడం కరెక్ట్ కాదనట్లేదు, జెన్యునే. కాకపోతే ఆ టైంలో అక్కడ ఉంటే బాగుండేది అనిపించింది. అక్కడ కళ్యాణ్ కూడా బాధపడుతున్నాడు, డిమాన్ బాధపడుతున్నాడు అనేసి టేప్ అతికించి వెళ్లి కూర్చున్నాడు. ఫ్లాగ్ ఎత్తకుండా డిమాన్ వైపు చూస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు. హౌస్ మేట్స్ అందరూ అంటారు, నువ్వు ఫ్లాగ్ ఎత్తితేనే గానీ మెడికల్ రూమ్ కి తీసుకెళ్లలేం డిమాన్ ని అనేసి. అమ్మ మాట కోసం లాస్ట్ కెప్టెన్ అయిన కళ్యాణ్ కామనర్ గెలిచారు. డిమాన్ ని హక్ చేసుకొని ఆర్మీ స్టైల్లో కెప్టెన్ కళ్యాణ్ రిపోర్టింగ్ బిగ్ బాస్ అంటారు. సూపర్ అనిపించింది. తర్వాత వీళ్ళిద్దరిని నుంచోబెట్టుకొని ఇమాన్యువల్ నా తమ్ముళ్ళు జెమ్స్ అంటారు. బాగుంది. బెడ్ మీద పడుకున్న తర్వాత డిమాన్ పోనీలే మనవాడేగా కెప్టెన్ అయ్యాడు అంటారు. ఇక్కడ మరీ చాలా బాగుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కనిపించింది నాకైతే. వాళ్ళ గొడవలే వాళ్ళ ఫ్రెండ్షిప్ అన్నట్టు సూపర్. అసలు సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేస్తారు.